Sir, good Good morning, morning, sir. sir. Welcome, Yes, sir. sir. Yes, sir. Good morning. Good morning, Good morning, sir. sir. Welcome, sir. Good morning. Good morning. Very Morning, good morning, sir. Leela. Welcome, sir. Welcome to Zone Section. Sir, good Good morning. morning, sir. Welcome, sir. Good morning. Good morning, sir. Welcome, Very sir. good Good morning, morning, sir. sir. Sir, yes, sir. Good morning, sir. Very good morning. Good morning. Good morning, sir. Yeah, good morning. Good morning, sir. Welcome, sir. Good morning, sir. Welcome. Good morning, sir. Very good morning. Very good morning, Leela. Yes, sir. Good morning, sir. Welcome to Zoom session, sir. Morning, sir. Yes, thank you so much, all of you. Sir, good morning, sir. Good morning, sir. Good morning, sir. Welcome, sir. Good morning, sir. Good morning. ఎస్ లీడర్స్ కూడా చార్ట్ కూడా తెలియజండి. ఎస్ ఈశ్వర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఒకసారి మీట్లో ఉంది. మీట్లో ఉంది ఈశ్వర్. ఓకే. Sir, Ishwar, sir. Very good morning, sir. Welcome, sir. Welcome to Zoom. Very Very good good morning. morning, madam. Very good morning. All the best, sir. Thank you, sir. Thank you, madam. Thanks. Okay, leaders. Good morning. Good morning, all of you. Very good morning. Thank you, my sir. Thank you, Lakshmi madam. ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చూడండి, వెస్టేజ్ ఏ లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. అంటే ఈ బిజినెస్ అనేది నా లైఫ్ మార్చిందండి, మీ లైఫ్ కూడా మారుస్తుందని నేనైతే బలంగా సెక్షన్ చెప్పే ముందు నాది ఒక చిన్న టెస్టిమనీ అండి. నేను ఎలా వచ్చాను ఏంటి, జస్ట్ 1 minute. ఈ బిజినెస్ లో బిఫోర్ వెస్టేజ్ ఇలా ఉండేవాడినండి. ఆఫ్టర్ వెస్టేజ్ ఇలా కంపెనీ షాప్ చేంజ్ ఓవర్ లైఫ్ ఉంటుందండి. షాప్ మార్చుకోండి, మీ లైఫ్ మారుతుంది అని చెప్తున్నాను. షాప్ మార్చుకుని మాత్రం మనకైతే లైఫ్ అయితే మారదండి. షాప్ తర్వాత డైరెక్ట్ గా మనం చేంజ్ ఓవర్ మైండ్ సెట్, చేంజ్ ఓవర్ లైఫ్ స్టైల్. మీ మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకోగలుగుతారో, మీ మైండ్ సెట్ ఎప్పుడైతే చేంజ్ చేయగలుగుతారో, ఆ రోజు మాత్రమే మీ యొక్క లైఫ్ స్టైల్ అయితే మారుతుందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ యొక్క మైండ్ సెట్ అయితే మార్చుకోండి, అయితే మంచి లైఫ్ అయితే ఉంటుంది. బిఫోర్ వెస్టేజ్ ఎలా ఉండేవాడినండి. నేను బిఫోర్ వెస్టేజ్ దిస్ ఈజ్ మా పేరెంట్స్ అండి, ఎప్పుడు నాకు బ్యాక్ బోన్స్. ఖచ్చితంగా వీళ్ళకైతే నేను ఎప్పుడు 2 పేరెంట్స్. అలాగే బిఫోర్ వెస్టేజ్ నేను మాది పార్వతీపురం దగ్గర ఒక విలేజ్ అండి. అక్కడ నుంచి 200 కిలోమీటర్ విశాఖపట్నం వచ్చానండి. జాబ్ కోసం వచ్చాను. స్టడీ అయిపోయిన జాబ్, ఫస్ట్ జాబ్ అండి. ఇక్కడ పెద్దగా సాటిస్ఫాక్షన్ లేక సెకండ్ జాబ్ జాయిన్ అయ్యాను. SSI కంప్యూటర్ సెంటర్ లో. అక్కడ కొంచెం సాఫ్ట్వేర్స్ హార్డ్వేర్స్ కొంచెం నేర్చుకున్నాను. అక్కడ కూడా ఇన్కమ్ గ్రోత్ లేదని చెప్పేసి ఇంకా మూడో జాబ్ కి అయితే నేను అదే ఒక స్టార్ హోటల్లో క్యాషియర్ గా పనిచేశానండి. అక్కడ క్యాషియర్ గా, కెప్టెన్ గా, స్టోర్ ఇన్ఛార్జ్ గా దాదాపు 13 years పైగా పనిచేశాను. ఈ 13 సంవత్సరాలు పనిచేస్తే నాకు ఇన్కమ్ ఎంత అంటే అంత. బట్ ఈ 13 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జాబ్ చేసేవాడు ఎవడు అయితే కోటీశ్వరుడు అయితే కావట్లేదండి. ఎవరైతే కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఉన్న స్థాయి నుంచి ఒక మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో మాత్రమే డెవలప్ అవుతున్నారు. బిజినెస్ పీపుల్ మాత్రమే అప్డేటెడ్ అవుతున్నారని నేనైతే గ్రహించాను. ఈ సంవత్సరం ఒక బైక్ మీద తిరిగేవాడు నెక్స్ట్ ఇయర్ ఒక కార్ లో తిరుగుతున్నాడు. ఈ సంవత్సరం రెంటెడ్ హౌస్ లో ఉన్న పర్సన్ ప్లాట్ కొనుక్కొని ఒక లైఫ్ స్టైల్ అయితే రన్ చేస్తున్నారు. ఎవరు అంటే ఓన్లీ బిజినెస్ పీపుల్ మాత్రమే డెవలప్ అవుతున్నారని తెలుసుకున్న తర్వాత నేను అక్కడ రిజైన్ చేసేసానండి. రిజైన్ చేసి నా దగ్గర ఒక సెల్ఫ్ ఎంప్లాయ్గా ఒక బిజినెస్ అయితే పెట్టుకున్నానండి. అది ఇంటర్నెట్ షాప్, జెరాక్స్ షాప్. ఈ షాప్ రన్ అవుతున్న టైంలో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందండి. ఏం చెప్పారు అంటే, షాప్ చేంజ్ యువర్ లైఫ్, షాప్ మార్చుకుంటే లైఫ్ మారుతుందని నాకు చాలా విచిత్రం అనిపించిందండి. బట్ ఒక్కరోజు ప్రతి సండే మాకైతే CNT ట్రైనింగ్స్ అయ్యాయి. ఒక సండే నాకు రమ్మన్నారు. నాకు వ్యక్తి మా ప్లానర్ మహేష్ పిఆర్ గారు, థ్యాంక్ యూ. మా పక్క షాప్ లో ఫోటోగ్రాఫర్ గా ఉన్న పర్సన్ నాకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఒకరోజు సండే మీటింగ్ రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ 1,00,000 వస్తుంది, కార్ వస్తుంది ఇలా చెప్పగానే నా మైండ్ అయితే యాక్సెప్ట్ చేయలేదండి. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు 20-30 వేల రూపాయలు వస్తే చాలు అనే మైండ్ సెట్ లో ఉన్నాం మేము. 1,00,000 వస్తుంది, కార్ యాక్సెప్ట్ చేయమండి.
కానీ అక్కడట ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పిన తర్వాత కొంతమంది టెస్టిమోనియల్ చెప్పారండి. ఈ ప్రొడక్ట్ వాడాను, ఈ యొక్క ప్రాబ్లమ్ తగ్గింది. ఈ ప్రొడక్ట్ వాడాను, ఈ ప్రాబ్లమ్ తగ్గిందని చెప్పగానే నాకు మన ఇంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అది కనెక్ట్ అవుతది ఖచ్చితంగా. అలాగే మా ఫాదర్‌కి హెవీ గ్యాస్ట్రిక్ ఉంటే ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టానండి. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. మా మదర్‌కి మోకాళ్ళ నొప్పులున్నాయి. అది తగ్గింది. మా పిల్లలు అల్టిమేట్ రిజల్ట్ చూసానండి. చాలా వండర్‌ఫుల్ రిజల్ట్. నాకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ వ్యక్తి నాకు చెప్పిన తర్వాత అప్పుడు ఆఫర్ ఏదైతే ఉందో అది 25 ఆఫర్ అండి. రూ. 2,500 కొనుక్కుంటున్నామండి. రూ. 234 నా ఫస్ట్ మంత్ ఇన్‌కమ్. ఫాస్ట్ రేట్ అయ్యాను. రెండో తారీఖు నాకు సన్మానం జరిగింది. కంపెనీ నుంచి రూ. 750 ప్రొడక్ట్ అనేది రావడం జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. బయట మనం సరే ఎక్కడ రూపాయి రావట్లేదు. ఇక్కడ రూ. 2,500 కొనుక్కున్నాము. మన అకౌంట్‌లో రూ. 234 వచ్చింది. కంపెనీ ఒక హానరింగ్ కూడా చేసింది. అలాగే మనకి రూ. 750 ప్రొడక్ట్ దాదాపు 1010 రావడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇది జెన్యూన్ కంపెనీ అనిపించింది. చేస్తే ఇంకా బెటర్ అనిపించి ఒక థాట్ అయితే వచ్చిందండి. మరి ఇన్ని రకాల ప్రొడక్ట్ వాడతాం కదా! ఖచ్చితంగా మనమైతే షాప్ అయితే 100% అయితే మార్చుకున్నానండి. అప్పటి వరకు మనకి ఏదైతే ఫుల్‌గా తెలీదు కాబట్టి కొంచెం కొంచెంగా కొనుక్కున్నాం. ఆ తర్వాత ఏదైతే తెలిసిందో 100% అయితే షాప్ మార్చుకున్నాం. షాప్ మార్చుకుంటే మనకి అనుకుంటే 5 నెలలు ఖచ్చితంగా మనకి బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. కంపెనీ మీ అందరికీ తెలుసు. సీఎన్‌సీ ఆఫరు. ఇలా మనకి ఇన్ని రకాల ప్రొడక్ట్ అయితే ఆఫర్ బెనిఫిట్ రావడం జరిగింది. మరి ప్రొడక్ట్ కొంటాం కొని మన ఫ్రిడ్జ్‌లో ఖచ్చితంగా వాడతాం కాబట్టి వాడిన తర్వాత రిజల్ట్ అయితే చూస్తాం. ఫాదర్‌కి గ్యాస్ట్రిక్ తగ్గింది. మదర్‌కి మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. అలాగే మా పిల్లల గ్రోతింగ్ అండి. ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను నేను. ఎందుకు కొలెస్ట్రాల్ అండ్ కుకింగ్ ఆయిల్ వాడిన తర్వాత అల్టిమేట్ రిజల్ట్ అండి. జస్ట్ వండర్‌ఫుల్ రిజల్ట్ అండి. ఖచ్చితంగా ఇంత మనం సంపాదించింది, ఇంత కష్టపడింది ఎవరి కోసం అంటే పిల్లల కోసమే కాబట్టి మీ పిల్లల కోసం ఖచ్చితంగా అయితే ఎవ్రీ మంత్ అయితే ఉండాలండి. ఖచ్చితంగా మీ పిల్లల ఆరోగ్యం మీ చేతిలో ఉండాలంటే ఇనుగా ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాల్ అండ్ కుకింగ్ ఆయిల్ అయితే మీ ఇంట్లో ఎప్పుడైతే ఇవి కంటిన్యూగా ఉంటాయో మీ ఇంట్లో అటు ఎటువంటి అలా నాకు బెస్ట్ రిజల్ట్ అయితే రావడం మొదలుపెట్టాయండి. వండర్‌ఫుల్ రిజల్ట్. అందరికీ తెలుసు కుకింగ్ ఆయిల్ ఇస్ బెస్ట్ అని. మనందరం ఖచ్చితంగా కుకింగ్ ఆయిల్‌కి అయితే ఫిదా అయిపోతాం. లేడీస్ అయితే ఇంకా కుకింగ్ ఆయిల్ మా ఇంట్లో ఒక చిన్న విషాదం అయితే తీసుకొచ్చిందండి. మా పిల్లలకి ఇష్టమైన మైసూర్ బోండా అడిగితే మా మిసెస్ గారు చేశారు. చేస్తే అందులో ఒక బోండా పేలిపోయింది. అక్కడ ఆయిల్ దగ్గర కిచెన్ దగ్గర ఎవరుంటారంటే లేడీస్. అలాగా పేలిపోయిన తర్వాత ఆయిల్ అంతా ఫేస్‌కి ఇలా తుల్లిపోయిందండి. ఎప్పుడైతే ఇలా తుల్లిపోయింది ఫేస్ అంతా మొత్తం చూడండి చాలా భయమేస్తుందండి. పిల్లలు అంతవరకు పిల్లలకి అన్నం తినిపించే ఒక తల్లి ఆ పిల్లలకి అన్నం పెడుతుంటే రాలేదండి. పిల్లలు భయపడిపోయేవాళ్ళు. ఆ రోజు హాస్పిటల్‌కి వెళ్ళాం. తర్వాత ఇంజెక్షన్ చేశారు. బర్ణాలు ఇచ్చిన తర్వాత వెస్టేజ్‌లో ఏమున్నాయని తెలుసుకున్నాను. కొన్ని రకాల ఫుడ్ సప్లిమెంటరీస్, కొన్ని రకాల మన దగ్గర ఫేస్ క్రీమ్స్ అని ఇలా రకరకాలు వాడిన తర్వాత ఈరోజు చూసుకుంటే మచ్చ కూడా ఉండదండి. అంతలా రిజల్ట్ అయితే వచ్చిందండి. చాలా బిలీవ్ చేసాం. చాలా వండర్‌ఫుల్ అనిపించింది. చాలా హ్యాపీ అనిపించిందనమాట. కనీసం ఎంతో కొంత మచ్చలైతే ఉంటాయి. బట్ అది కూడా ఈరోజు కూడా మన ప్రొడక్ట్ అనేది రిజల్ట్ వచ్చింది ఒకసారి థింక్ చేయండి. అలాగే నేను హోటల్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఓవర్ వెయిట్‌గా ఉండేవాడినండి. ఇందులో వెయిట్ లాస్ కిట్ వాడిన తర్వాత స్లిమ్ అయితే అవ్వడం జరిగిందండి. ఇలా రిజల్ట్ అయితే ఇంకా రిజల్ట్ అయితే చూడడం మొదలుపెట్టామండి. వెస్టేజ్ సప్లిమెంటరీ ఖచ్చితంగా మనం వాడుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సప్లిమెంటరీ వాడండి. అందుకే మన కంపెనీ చెప్తుంది యూజ్ ద ప్రొడక్ట్‌కి చెప్పకండి. ఎవరైతే వాడతారో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మీరే కాపాడుకోవచ్చు. ఇలా ప్రొడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ అయితే అల్టిమేట్ రిజల్ట్ రావడం జరిగిందండి. ఫాదర్ తగ్గింది బాగుంది. అలాగే నాకు ఇన్ని రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా వాడడం అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నామండి. ఆ రోజు స్టార్ట్ అయిన ఈ సీఎన్‌సీ ఈ రోజు వరకు కంటిన్యూ అయితే అవుతుందండి. మా అప్లైన్ ఎవరు చెప్పినా నా సీఎన్‌సీ నా విజయం కోసం నేనైతే ఖచ్చితంగా సీఎన్‌సీ అయితే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ సెకండ్ అయితే నానైతే పర్చేజ్ చేస్తానండి. ఆహ్, ఖచ్చితంగా ఇలా చేసుకుంటే నాకు రూ. 234 తర్వాత బ్రాంజ్‌గా 11,000 పైనొచ్చింది. సిల్వర్‌గా 8,000, 15,000 వచ్చింది. తర్వాత గోల్డ్ డైరెక్టర్‌గా 22,000 వచ్చింది. అలాగా ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేయడం అయితే రావడం మొదలుపెట్టిందండి. ఎందుకంటే నాతో పాటు కొంతమంది ఈ బిజినెస్‌కి ఇంట్రెస్ట్ చూపించి చేయడం మొదలుపెట్టారు. నేనైతే ఒక 10,000 రూపీస్‌కే వచ్చానండి. రూ. 10,000 వస్తే చాలనుకుని జాయిన్ అయిన నేను నా ఇన్‌కమ్ అయితే గ్రోత్ పెరిగింది. ఇలా ఒక 30,000 ఎర్న్ అయిన తర్వాత ఈ బిజినెస్‌లో నా షాప్‌కి నా యొక్క ఇన్‌కమ్‌కి టాలీ చేసుకున్నానండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు షాప్‌లో పనిచేస్తే వచ్చే
ఇన్కమ్ కూడా ఇక్కడ పార్ట్ టైమ్ గా చేసుకున్న 30,000 వస్తుంది కదా, ఫుల్ టైం చేస్తే ఇంకా మంచి ఇన్కమ్ వస్తుందని చెప్పేసి షాప్ షట్టర్ దించాను, షాప్ ని సాక్రిఫైస్ చేయడం మొదలు పెట్టాను. ఎప్పుడైతే షాప్ సాక్రిఫైస్ చేసి కరోనా వచ్చింది, అన్ని జాబులు పడిపోయి, అన్ని బిజినెస్ పడిపోయి, అన్ని కొలాప్స్ అయిపోయినా 2 బిజినెస్ మాత్రం సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయి. ఏంటి అని అబ్జర్వ్ చేస్తే, ఒకటి బిజినెస్ కిరాణా షాపు, 2 మెడికల్ షాప్ స్టేజ్ లో ఉన్నాయి కదా. ఖచ్చితంగా కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి హెల్త్ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి హెల్త్ అవేర్నెస్ అయితే బాగా రావడం జరిగిందండి. ఎవరు హెల్త్ వాళ్ళు కాపాడుకోవడానికి ఇప్పుడు మొదలు పెట్టారు. నా ఇన్కమ్ తర్వాత 30, 35, 40, 45, 60, 65 ఎప్పుడైతే వచ్చిందో ఈ కంపెనీలో మనం స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్కి వచ్చామండి. స్టార్ ఎప్పుడైతే అయ్యామో మనకి అందరికీ తెలుసు. ఈ కంపెనీ కాదు, స్టార్ తర్వాత డైరెక్ట్ గా నేను క్రౌన్ అయితే అవ్వడం జరిగిందండి. డైరెక్ట్ డైమండ్ లేదు, డైరెక్ట్ గా స్టార్ క్రౌన్ లో ఈ రోజు దాదాపు 1 lakh ప్లస్ తీసుకుంటున్నానండి. 234 తీసుకుంటానంటే దట్ పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. ఈ బిజినెస్ లో అంత గ్రోత్ ఉందండి. ఒకప్పుడు చూసుకుంటే నేను ఇలాగా మా ఊరు వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలాగా ఫ్యామిలీతో 4 వీలర్స్ తో వెళ్ళేవాడిని అండి. ఈ రోజు ఇక వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకున్న తర్వాత 4 వీలర్స్ లో తిరుగుతున్నామండి. 10 lakhs టాటా ఆల్ట్రాస్ కార్ లో తిరుగుతున్నాం అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఒకప్పుడు 2 వీలర్స్ అదే ఫ్యామిలీతో వెళ్ళాను మేము, ఈ రోజు ఇలా తిరుగుతున్న పవర్ ఆఫ్ వెస్టేజ్. అప్లై నుంచి ఇచ్చిన ఆపర్చునిటీ వినియోగించుకొని ఈ రోజు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశామండి. అలాగే నా బిజినెస్ లో చాలా మందికి పాస్పోర్ట్లు అప్లై చేసేవాడిని అండి. నేను ఎప్పుడూ అప్లై చేసుకోలేదు, ఎందుకంటే ఫారెన్ ట్రిప్స్ వెళ్తామని తప్ప ఇంకా అంతకు మించి ఇంకేం ఉండదు. బిఫోర్ వెస్టేజ్ ఏంటంటే మా ఇంటి పై నుంచి ఫ్లైట్లు వెళ్తూ ఉంటాయండి. మా పిల్లలు అనేవాళ్ళు, డాడీ ఫ్లైట్ తీసుకెళ్ళవా, ఏరోప్లేన్ తీసుకెళ్ళవా అంటే మాకు మెమరీ. కానీ లోపలికి రానివ్వరు కదా. కానీ ఆర్కా బీచ్ లో ఎప్పుడు ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారండి. అలాగే ఫ్లైట్ ఎగ్జిబిషన్ ఒకసారి పెడితే మేము అక్కడికి వెళ్ళామండి. 70 రూపీస్ టికెట్ పట్టుకొని ఇలా వెళ్తే అందులో ఫ్లైట్ ని లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. ఓహో, ఇలా ఉంటుందా అనిపించింది. కానీ ఈ రోజు వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకున్న తర్వాత ఈ రోజు ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. చూడండి ఎంత ఎక్సలెంట్. ఫ్లైట్ ఎక్కేటప్పుడు దిగే విండోస్ పక్కన హెయిర్ హోస్టర్ తో ఎంతలా ఎంజాయ్ చేసామంటే అంతలా ఎంజాయ్ చేసామండి. చాలా వండర్ఫుల్ అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడనిది, ఊహించనిది కూడా ఈరోజు వెస్టేజ్ ప్లాట్ఫామ్ డ్రీమ్‌ని నెరవేరుస్తుందండి. ఒక్కసారి థింక్ చేయండి. ఎంతలా ఎంజాయ్ చేసాం, ఎంతలా అసలు బ్యాంకాక్, థాయిలాండ్ వెళ్ళి, ఆ థాయిలాండ్ సిటీలో చూస్తుంటే అసలు ఇంకా వెళ్ళాలి, వెళ్ళాలి. అక్కడ ఉన్న సిస్టమ్, అక్కడ ఇది ఉందా, వెస్టేజ్ యొక్క సిస్టమ్ ఇలా ఉంటుందని మీ అందరికీ ఫారెన్ ట్రిప్స్ వెళ్తే తెలుస్తదండి. అంతలా అనిపిస్తదండి. ఎప్పుడూ ఊహించింది నేను ఈరోజు వెస్టేజ్‌లో చూసుకుంటే చూడండి, ఆకాశంలో ఎగురుతూనే ఉన్నాను. సముద్రం పైన వేసేస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ అసలు మనం ఊహల్లో అసలు ఇటువంటివి నెరవేరుతాయని కూడా తెలీదు. అలాంటిది వెస్టేజ్‌లో ప్లాట్‌ఫార్మ్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇన్ని రకాల డ్రీమ్స్ నెరవేరుతున్నాయి. మీరు బిలీవ్ చేయండి. ఇందులో మనకి చాలా, మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ నెరవేరుతుందండి. అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ ఈరోజు షాప్ మార్చుకోవడం వల్ల నాకు కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇది పాత చెక్, ఇంకా ఇన్కమ్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇన్కమ్స్ అనేది అందరికీ వస్తున్నాయండి. ఇలా మనకి ఏమేమి కావాలో అవన్నీ నెరవేరుతున్నాయండి. జస్ట్ మనం షాప్ మార్చుకుంటూ మన మైండ్ సెట్ మార్చుకోవడం. ఇంకా ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ ఎందుకు చేయాలనేది వై అనే దగ్గర ఆగిపోతున్నారు. 99% ఎందుకు చేయాలని ఒక రీజన్ పెట్టుకోండి. నాకొక రీజన్ దొరికింది ఎందుకు చేయాలనేది కాబట్టి, ఎలా చేయాలి లేదండి. మనకి ఎవరో ఒకరు నేర్పుతారు 1%. మనకనొద్దు ఫస్టు ఎందుకు చేయాలని తెలిస్తే ఆటోమేటిక్‌గా ఎవరో ఒకరు ఇలా చేయాలి, ఏంటి ఇలా చేయండి అని ఆటోమేటిక్‌గా మనకి సజెషన్స్, గైడ్‌లైన్స్‌గా దీన్ని ఫస్ట్ బిలీవ్ చేయండి. ఈరోజు ఒక మంచి సెక్షన్ తీసుకుందాం. అద్భుతమైన సెక్షన్ అండి. ఎందుకు నా వల్ల కాదు. ఎందుకు నా వల్ల కాదు. సార్ క్లియర్? క్లియర్ కంటిన్యూ. వినిపిస్తుందండి?
క్లియర్, కంటిన్యూ. ఓకే సార్. సార్ ఎందుకు నా వల్ల కాదు? ఒకసారి థింక్ చేయండి. ఈ బిజినెస్ ఒకళ్ళ వల్ల అయిందంటే ఇంకొకళ్ళ వల్ల ఖచ్చితంగా అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళకి చాలా మంది అపోహలుంటాయి ఈ బిజినెస్‌లో. ఆహ్, అదన్నీ ఈరోజు క్లియర్ అయిపోయేలా కాదు. చూడండి, ఇదొక కంపెనీ, ఇదొక ఇండస్ట్రీ. మీరు చేస్తున్న జాబ్ అవ్వచ్చు, లేదా మీరు చేస్తున్న కంపెనీ అవ్వచ్చు, ఏదైనా సరే బిఫోర్‌గా ఈ కంపెనీలో చాలా మంది ఉంటారంటే ఎవరుంటారంటే ఆఫీస్ అయితే ఆఫీస్ బాయ్ అని ఇలా రకరకాలుగా ఉంటారు. కొంతమంది ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏదైనా ఒక కంపెనీలో ఫస్ట్ బాయ్స్ అని, క్లీనింగ్ బాయ్స్ అని ఇలా రకరకాలుగా ఉంటారు. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉండదు కాబట్టి వాళ్ళకి చార్టర్డ్ అకౌంట్ అనుభవజ్ఞులు ఖచ్చితంగా కావాలి. ఏదైనా కంపెనీ ఉంటే దాని అకౌంట్స్ అన్ని చూడాలి కాబట్టి చార్టర్డ్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే రిటైర్డ్ పర్సన్స్ అనుభవజ్ఞులు ఏదైనా కంపెనీ ఫస్ట్ అనుభవజ్ఞులు సీనియర్స్ తీసుకుంటారు. ఖచ్చితంగా ఉండాలి. అలాగే వుమెన్స్ అండ్ హౌస్ వైఫ్స్ ఖచ్చితంగా ఏ కంపెనీ అవ్వండి ఏదైనా సరే వుమెన్స్ అండ్ హౌస్ వైఫ్స్ లేకుండా ఏ కంపెనీ నడవదు. ఎందుకంటే రిసెప్షన్‌లో ఫస్ట్ వెల్కమ్ పలికేదే ఉంటారు. తర్వాత స్టూడెంట్స్, ఫ్రెషర్స్ ఇలాగ ఏదైనా కంపెనీ, ఏదైనా ఆఫీస్ ఏదైనా సరే ఇలా కొంతమందైతే ఉంటారండి. మరి వీళ్ళందరికీ టైమింగ్ చూసుకుంటే సేమ్ టైమింగ్సే అండి. 8-10 చేస్తారు. మరి వీళ్ళందరికీ ఇన్‌కమ్ చూసుకుంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇన్‌కమ్‌లో డిఫరెంట్ ఉంటుంది. కానీ పని చేసే వేళలు చూసుకుంటే ఒకేలా చేయండి. అలా చూసుకుంటే ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందండి. ఈ హాస్పిటల్‌లో ఎవరుంటారు అంటే మీ అందరికీ తెలుసు హాస్పిటల్‌లో ఆయాలుంటారు, నర్సులుంటారు, తర్వాత సూపర్వైజర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. రిసెప్షనిస్ట్, అంబులెంట్ డ్రైవర్ ఇలా రకరకాల పర్సన్స్ అయితే ఉంటారు. మరి వీళ్ళందరూ ఎన్ని గంటలు కష్టపడతారంటే 8-10 అవర్స్. కానీ ఇన్‌కమ్ చూసుకుంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా డిఫరెంట్ ఆఫ్ ఇన్‌కమ్స్ అనేది. నెక్స్ట్ ఇదొక హోటల్ అండి. హోటల్‌లో మీ అందరికీ తెలుసు ఎవరుంటారంటే క్లీనింగ్ బాయ్స్, వెయిటర్స్ అని, చెఫ్‌లని, ఆహ్, ఆహ్, డెవ ఎఫ్&బీస్ అని ఇక్కడ చార్టర్డ్ అకౌంట్స్ ఇలా రకరకాల పర్సన్స్ అని ఒక్కో డిపార్ట్‌మెంట్‌కి ఒక్కొక్కళ్ళు ఉంటారు. కానీ వీళ్ళందరి టైమింగ్స్ అయితే ఒక్కొక్కలాగా ఉంటది. కానీ ఇన్‌కమ్ చూసుకుంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇలా ఓ మొబైల్ షాప్ అండి. అక్కడ సేల్స్ మ్యాన్ అని, సర్వీస్ పాయింట్స్ అని, క్యాషియర్స్ అని ఇలా రకరకాలుగా ఉంటారు. కానీ వీళ్ళందరికీ టైమింగ్స్ ఒకటే. కానీ ఇన్‌కమ్ చూసుకుంటే అలాగే ఒక స్కూల్ గాని, ఒక కాలేజ్ గాని ఇలా చూసుకున్న సేమ్ అక్కడ ఉన్న పర్సన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. టీచర్స్, ఆయాలు ఒక్కొక్క ఫ్యాకల్టీస్ ఉంటారు, ప్రిన్సిపాల్ ఉంటారు. ఎలా ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి ఒక డిఫరెంట్ ఆఫ్ ఇన్‌కమ్స్ అయితే ఉంటది. టైమింగ్స్ అయితే సేమ్ అందరికీ ఒకటే. షాపింగ్ మాల్‌లోని ఏది తీసుకున్నా సరే ఒక్కొక్కళ్ళకి ఎవరు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు ఈరోజు, గంటకి ఎంత సంపాదిస్తున్నారు ఒకసారి చూద్దాం. ఎవరైనా ఒక పర్సన్ టైమింగ్ టు ఇన్‌కమ్ పోల్చుకుంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక పర్సన్ 8-10 అవర్స్ కష్టపడతారు. అంటే యావరేజ్‌గా 8 అవర్స్ అంటారు. 10 అవర్స్ పని చేస్తారు. ఒక పర్సన్ 8 గంటలు కష్టపడితే ఆయన సంవత్సరానికి 365 రోజులు. మరి 365 రోజులు డ్యూటీ, కొన్ని రోజులు సెలవులని, వీక్ ఆఫ్స్ ఉంటాయి. పోనీ ఒక 300 డేసే సంవత్సరంలో పని చేస్తున్నాడనుకోండి. ఆయన లైఫ్ మొత్తం ఎన్ని సంవత్సరాలు పని చేయగలడు అంటే, అంటే 20 సంవత్సరాలు ఆయన ఒక 35 సంవత్సరాలు కష్టపడగలడండి. ఆయన కెరియర్ మొత్తం. ఇన్ని సంవత్సరాలు కష్టపడితే రోజుకి 8 గంటలు చొప్పున 35 సంవత్సరాలు కష్టపడితే ఆయన కెరియర్ మొత్తం ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు? 4,000 గంటలు కష్టపడుతున్నట్లండి. మరి అటువంటి ఒక ఫ్రెషర్స్‌కి ఈరోజు ఒక షాపింగ్ మాల్‌లో గాని, ఒక హోటల్‌లో గాని, ఒక హాస్పిటల్‌లో గాని ఎవరైనా ఒక పథకం రావచ్చంటే 10, 15 వేలు ఇస్తున్నారండి. పోనీ అదే ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఒక పర్సన్ ఒక 20,000 ఇన్‌కమ్ సంపాదిస్తున్నాడనుకోండి. మరి 10, 15,000కి ఈరోజు ఇల్లులు గడవడం లేదు కాబట్టి ఒక 20,000 సంపాదిస్తున్నాడనుకోండి. సంపాదిస్తే తన కెరియర్ మొత్తం ఎంత సంపాదిస్తున్నాడంటే 84,00,000 సంపాదిస్తున్నట్లండి. మరి 84,00,000 సంపాదిస్తే ఆయన గంటకి ఎంత సంపాదిస్తున్నాడంటే రూ. 100 సంపాదిస్తున్నాడు. పట్టుకొని తన ఫ్రెండ్స్‌తో టీ టైమ్‌కి వెళ్తే టీ, కాఫీ, సమోసా తాగితే రూ. 100 సరిపోతాయంటే మీ అందరికి తెలుసు. రూ. 100కి ఈరోజు ఏమీ రావడం లేదని. మీ అందరికి మరి రూ. 20,000 ఓహ్! రూ. 100 గంటకు సంపాదిస్తే తను ఇల్లే గడవలేకపోతే ఒక్కసారి థింక్ చేయండి. ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు? మరి అదే ఇండస్ట్రీలో ఉన్న ఒక మేనేజర్ పోస్ట్‌లో ఉన్న పర్సన్‌కి ఎంత రావచ్చండి. మరి 40, 50,000 సంపాదిస్తున్న ఒక పర్సన్ తన కెరియర్ మొత్తం మీద 2,10,00,000 సంపాదిస్తున్న పర్సన్ ఈరోజు గంటకి ఎంత సంపాదిస్తున్నాడు?
మరి రూ. 250 పట్టుకొని తన ఫ్యామిలీతో ఒక రెస్టారెంట్‌కి వెళ్తే సరిపోతుందంటే, ఏమీ రావడం లేదండి ఈరోజు. ఒక్కసారి థింక్ చేయండి. 50,000 సంపాదిస్తున్న పర్సన్ కూడా ఈరోజు ఇల్లు అయోమయం పరిస్థితిలో ఉన్న పర్సన్స్, అదే ఒక నెట్‌వర్క్‌లో ఉన్న పర్సన్ వెస్టేజ్‌లో ఉంటే 1 ఆర్ 2 ఇయర్స్ గట్టిగా కష్టపడితే 1 అయితే కొన్ని నార్మల్‌గా చేసుకున్నా సరే, పార్ట్ టైమ్‌గా చేసుకున్నా 2 సంవత్సరాల్లో క్రౌన్ డైరెక్టర్ అనే పొజిషన్‌కి రావచ్చండి. ఎప్పుడైతే క్రౌన్ అయ్యారో మినిమమ్ ఇన్‌కమ్ రూ. 1,00,000 రావచ్చండి. మరి ఇలాగా బయట సంవత్సరాలు కష్టపడనవసరం లేదు. బయట మార్కెట్‌లాగా రోజుకి 24 గంటలు కష్టపడనవసరం లేదండి. 10, 12 గంటలు. ఇక్కడ కనీసం ఒక 5 గంటలు రోజుకి కష్టపడుతూ ఇలాగ ఒక 30 సంవత్సరాలకి లక్షలొస్తుందండి. ఈయన గంటకి ఎంత సంపాదిస్తున్నాడంటే దాదాపు రూ. 4,363 సంపాదిస్తున్నారు. ఒక్కసారి థింక్ చేయండి. మీరు రూ. 100 కోసం కష్టపడతారా? లేదా 4,000 కోసం ఒకసారి ఆలోచించండి. ఎక్కడ లైఫ్ ఉంది? ఎక్కడ గ్రోతింగ్ ఉంది? ఎక్కడ మనం డెవలప్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఉందో ఒకసారి థింక్ చేయండి. రూపాయి పెట్టుబడి లేకుండా ఈరోజు మనకు ఒక ప్లాట్‌ఫార్మ్ అందిందండి. చిన్న ప్లాట్‌ఫార్మ్. ఒక్కసారి థింక్ చేయండి. ఎక్కడ లైఫ్ ఉంది? మరి ఎక్కడ ఈ టైం అనేది ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాము? ఎక్కడ ఎక్కువగా మనం స్పెండ్ చేస్తున్నాం ఒకసారి ఆలోచిస్తే మీ గ్రోత్, మీ యొక్క లైఫ్ మీ దగ్గరే ఉంటుంది. మనమైతే రూ. 100 కోసం కాదు. ఈరోజు ఎంతో సంపాదించడానికి వచ్చాం కాబట్టి, మీ టైమే ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి ఎక్కువ టైం దీని మీద ఎఫెక్ట్ పెట్టండి. ఖచ్చితంగా మీకైతే సక్సెస్ రావడం అయితే పక్కా. హౌ టు ఇంక్రీజ్ యువర్ వాల్యూ. మీ వాల్యూ ఎక్కడైనా పెరిగేది ఉన్నది అంటే ఏ విధంగా పెరగాలి అంటే ఒకసారి థింక్ చేయండి. ఈరోజు వాల్యూస్ ఎక్కడైనా పెరుగుతున్నాయి అంటే ఈ విధంగా పెరగాలి. ఎలా అంటే చూడండి, ఒక ఆటో సంపాదిస్తాడంటే 500-1000 ఎన్ని గంటలు కష్టపడతాడంటే దాదాపు 12, 14 గంటలు కష్టపడతాడు. ఈయన్ని ఆటో డ్రైవరు అంటారు. మరి ఆయన తర్వాత చూడండి ఇక్కడ టాక్సీ డ్రైవర్ అంటారు. ఈ డ్రైవర్ కన్నా కొంచెం ఎక్కువ సంపాదించగలుగుతాడండి. మరి వాల్యూ పెరిగిందా అంటే పెరిగింది. మరి టాక్సీ డ్రైవర్ కన్నా బస్ డ్రైవరు ఆయన ఇంకా కొంచెం ఎక్కువ సంపాదించగలుగుతాడండి. మరి ఆయన కన్నా ట్రైన్ డ్రైవర్ ముగ్గురి కన్నా ఇంకా కొంచెం ఎక్కువ సంపాదించగలుగుతాడండి. మరి ఈ నలుగురు కన్నా ఇంకా నెక్స్ట్ పైలట్ అంటారండి. ఏరోప్లేన్ నడిపే వాళ్ళని. ఈయన వీళ్ళందరికన్నా ఎక్కువ సంపాదిస్తాడు. కానీ అందరిని డ్రైవర్స్ అంటారు. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాల్యూ ఉంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రెస్పెక్ట్. ఇన్‌కమ్‌లో మనకి ఇలా పెరిగే ఇండస్ట్రీ ఏదైనా ఉంది. వాల్యుబుల్ ఇచ్చే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే ఒక్కసారి థింక్ చేయండి. ఒక్కసారి థింక్ చేయండి. అసలు లైఫ్‌లో మనకి ఏం కావాలి? అది తెలిస్తే మనకి ఎక్కడుంది ఇండస్ట్రీ అనేది మనకు తెలుస్తది. లైఫ్‌లో ఖచ్చితంగా ఇవన్నీ మనకు కావాలండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఖచ్చితంగా మనం ఇక్కడ ఆర్థికపడొచ్చు. అలాగే సొంత ఇల్లు కలని ప్రతి ఒక్కళ్ళు మనం ఆశపడుతూ ఉంటాము. చిన్న ఇల్లు ఉన్నోడికి పెద్ద ఇల్లు కావాలి. పెద్ద ఇల్లు ఉన్నోడికి లగ్జరీ హౌస్ కావాలని. ఇక్కడ మన డ్రీమ్ హౌస్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఒకప్పుడు బైక్ అనేది కార్ అనేది నీడ్ అయిపోయిందండి. ఇక్కడ మనకున్న డ్రీమ్ కార్, లగ్జరీ కార్స్‌కి వెళ్ళకొచ్చు. ఒక పేదవాడైనా సరే ఇక్కడ లగ్జరీ కార్‌లో తిరగొచ్చు. అంత మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. వరల్డ్ వైస్‌గా టూర్స్ అండి. వెళ్ళాలి అన్ని టూర్‌లు తిరగాలి అనిపిస్తది. కానీ మనకు తిరగడానికి, వెళ్ళడానికి మనకి ఉన్న షోర్స్ సరిపోదు. కానీ ఈరోజు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో వరల్డ్ వైస్‌గా సంవత్సరానికి 2 ట్రిప్పులండి. ఖచ్చితంగా మనం వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి. అలాగే మెయిన్ ఏంటంటే నేను జాబ్ మానేయడానికి కారణం ఏంటంటే టైమ్ ఫ్రీడమ్ అండి. అసలు టైమ్ అనేది మాకుండదు. ఇన్ టైమ్ తప్ప ఔట్ టైమ్ అనేది మాకు తెలీదండి. అటువంటి టైమ్ ఫ్రీడమ్ మనకు నచ్చిన టైంలో ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. రిలేషన్‌తో స్పెండ్ చేయొచ్చు. నచ్చిన టైంలో నచ్చిన విధంగా ఉండొచ్చండి. మనకి టైమ్ ఫ్రీడమ్ ఉంటుంది. నెక్స్ట్ నేమ్ అండ్ రోజు మన ఫ్రేమ్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చండి. బయట మనల్ని ఎవరు ఒక హానరింగ్ చేయరు, రికగ్నైజ్ చేయరు. ఈరోజు వెస్టేజ్‌లో ఉండబట్టి ఎక్కడికెళ్ళినా మనకి ఒక రెస్పెక్ట్ ఉంటుందండి. ఎక్కడికెళ్ళినా మనకు ఒక గుర్తింపు మన ఫ్రేమ్‌ని మనమే బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ. జాబ్‌లో సెక్యూరిటీ ఉందంటే ఏమి లేదండి. ఎక్కడ సెక్యూరిటీ ఇక్కడ 3 జనరేషన్ ఉంది. అంటే మనం ఉన్నా లేకపోయినా తర్వాత ఫ్యూచర్ అయితే మనకు భరోసా అయితే ఉందండి. నెక్స్ట్ 10 మందికి హెల్ప్ చేయాలనిపిస్తది. కానీ మనకి పాకెట్ సపోర్ట్ చేయదు. ఈరోజు లక్ష్మి మేడం చూసుకుంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, చిన్న పిల్లలది ఎలా పెట్టారు అంటే ఒక భరోసా, వెస్టేజ్ ఉందని ఒక కాన్ఫిడెన్స్‌తో ఈరోజు ఎంత సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు అంటే ఒక్కసారి థింక్ చేయండి. మనం 10 మందికి హెల్ప్ చేయొచ్చు. ఎప్పుడు మనకంటూ ఒక ఇన్‌కమ్ ఉంటే ఇలా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చండి. ఇవన్నీ మన యొక్క ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన లైఫ్‌లో కావాలండి ఖచ్చితంగా. మరి బయట ఇవన్నీ దొరుకుతున్నాయంటే ఎక్కడా లేవు.
ఖచ్చితంగా మీరందరూ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. ఇది పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇది ఈరోజు నిన్న మొన్న స్టార్ట్ అయిన కంపెనీ అయితే కాదండి. ఇది 100 సంవత్సరాలు దాదాపు 150 కంట్రీల్లో ఉన్న ఇండస్ట్రీ అండి. ఈరోజు మనకి ఈ కంపెనీ అనేది ఇక్కడ వచ్చింది తప్ప ఈ ఇండస్ట్రీ మరి ఈ ఇండస్ట్రీలో చూడండి రాబోయే రోజుల్లో దీన్ని ఏంటంటే 21 సెంచరీ అని ఇప్పుడు అంటున్నారండి. రాబోయే రోజుల్లో మిరాకిల్ సృష్టిస్తారు. ఈ యొక్క ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో రాబోయే రోజులు అందరూ ఖచ్చితంగా కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి సెకండ్ షోర్ ఇన్కమ్ కావాలని, నెక్స్ట్ ఏంటంటే సెక్యూరిటీ కావాలని అందరికీ అనిపించింది. ఖచ్చితంగా బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేనైతే గర్వంగా చెప్పొచ్చు. ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ ఒక లాయర్ ఇన్కమ్ పెరగాలంటే ఖచ్చితంగా క్రైమ్ రేట్ అయితే ఉండాలి. అది ఉంటేనే వారికి ఇన్కమ్ పెరుగుతుంది. ఒక డాక్టర్ ఇన్కమ్ పెరగాలంటే ఇల్నెస్ రోగాలు ఖచ్చితంగా ఉంటేనే ఈ యొక్క డైరెక్ట్ సేల్‌లో ఉన్న పర్సన్‌కి ఇన్కమ్ పెరగాలంటే ఖచ్చితంగా సొసైటీని, పీపుల్స్‌ని ఎంతో మందిని డెవలప్ చేస్తే మనం డెవలప్ అవుతాం. ఎంత మంచిది ఒకసారి థింక్ చేయండి. ఎంతో మంది డెవలప్ అయితే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఎవరినైనా తొక్కితే మనం డెవలప్ అవుతాం. ఇక్కడ డెవలప్ చేస్తే డెవలప్ అవుతాం. అందులో ఈరోజు వెస్టేజ్ ఈజ్ నంబర్ 1 అందరూ ప్రౌడ్ ఆఫ్ అని చెప్పొచ్చండి. ప్రౌడ్ టు బి ఏ వెస్టేజ్ అని గర్వంగా ఇండస్ట్రీలో ఉన్నాం. ఒకసారి థింక్ చేయండి. ఈ యొక్క ఇండస్ట్రీలకి డైరెక్ట్ సెల్లింగ్‌కి అపారమైన అవకాశాలు ఉన్నాయండి. రాబోయే రోజులు ఇదంతా చూడండి ఆల్రెడీ మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మార్గదర్శకాలు జారీ చేశారండి. ఆల్రెడీ ప్రభుత్వాలు కూడా మనకి గైడ్‌లైన్స్ ఇస్తూనే ఉన్నారండి. ఈ ఇండస్ట్రీని ప్రోత్సహించాలి. ఎందుకంటే రాబోయే రోజులు ఎక్కడ చదువుకున్న చదువు అయితే ఉందండి. ఆపర్చునిటీలు లేవు. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్‌కి ఆపర్చునిటీ ఇవ్వొచ్చని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బలంగా నమ్ముతున్నారండి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ అండి. జీవో నంబర్ 29 ఈరోజు చూసుకుంటే ఆంధ్ర కన్నా తెలంగాణలో ఎత్తున్నారంటే అక్కడ గైడ్‌లైన్స్ ఎక్కువగా ఉన్నాయి. మనది కూడా చూడండి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. మన వస్తువులే మన కొందాం. ది బెస్ట్ ఉత్పత్తులు తయారవ్వాలి. ఇక స్వదేశీ వస్తువులే. ఒక్కసారి ఇది ఇండియన్ కంపెనీ మన ప్రొడక్ట్ మనం ఖచ్చితంగా వాడుకోవడం వల్ల చిన్నప్పటి నుంచి చదువుకున్న భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అన్నాం తప్ప చెందే దేశం అయితే కాదండి. మన వల్ల మన భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో దేశం చుట్టూ ప్రతి ఒక్క కంపెనీస్ ఈరోజు చూస్తున్న ప్రపంచ దేశాలు చూస్తున్నాయంటే రాబోయే రోజుల్లో మనంతా మిరాకిల్ సృష్టించొచ్చండి ఈ ఇండస్ట్రీలో. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ ఇస్ క్లియర్ అండి. ఖచ్చితంగా ఈ రోజు స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరి ఫ్యూచర్ రాబోయే రోజుల్లో క్లియర్ అండి. ఈ ఇండస్ట్రీలో మీరు నిలబడండి. ఖచ్చితంగా మీ ఫ్యూచర్ అయితే క్లియర్‌గా ఉంటుంది. కెరియర్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇది రాబోయే రోజుల్లో ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఈ బూమింగు. ఖచ్చితంగా 2025, 2021 బూమింగ్ సృష్టించబోతుందండి. ఖచ్చితంగా 2020లో 18 మిలియన్ల యూత్ ఉంటారటండి. ఈరోజు ఎవరికీ ఎంప్లాయ్‌మెంట్ అయితే లేదండి. ఈరోజు నేను ఒక్కడిగా జాయిన్ అయ్యాను. నేనే 9,500 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు ఇవ్వలేరు? ఇలా ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలిగితే మన రాష్ట్రం, మన దేశం ఎందుకు డెవలప్‌మెంట్ అవ్వదు? ఖచ్చితంగా అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మనం మన యొక్క దేశం యొక్క ప్రొడక్ట్‌లు మనం ఖచ్చితంగా వాడాలి. రాబోయే 2025 కల్లా 64,000 కోట్లు టర్నోవర్ చేస్తుందట ఈ యొక్క ఇండస్ట్రీ. ఒక్కసారి థింక్ చేయండి మరి అంత టర్నోవర్ చేస్తుంటే దీన్ని గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనక ఇండస్ట్రీలో విధంగా టాప్ 10 మార్కెట్‌లో చూసుకుంటే ఒకప్పుడు అసల ఇండియన్ కంపెనీసే లేవండి. అసల ఎక్కడా లేవు. కానీ ఇప్పుడిప్పుడే మనం గ్లోబల్‌లో అడుగుపెట్టాం. ఈ పర్సెంటేజ్ వుమెన్స్ ఉన్నారండి. చూడండి వుమెన్స్ ఈరోజు ఎంతలా పనిచేస్తున్నారు. ఈరోజు నా టీమ్‌లో చాలా మంది వుమెన్స్ ఉన్నారండి. మెన్స్ 26% ఇప్పుడిప్పుడే మెన్స్ అనేది పెరుగుతున్నారు. ఒకప్పుడు చూసుకుంటే వుమెన్సే ఎక్కువ ఇండస్ట్రీలో ఉన్నారండి. మరి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ పనిచేస్తున్నారు చూడండి. 18-24 7% అండి. 25-34 19%. అంటే ఇప్పుడున్న రాబోయే రోజు 24 ఎవరైతే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఈ యొక్క బిజినెస్‌లో స్టార్ట్ అవుతారో వాళ్ళైతే రాబోయే రోజుల్లో ఒక మిలియనర్స్ అండి. బిలియనర్స్ కూడా అవ్వడానికి అవకాశం అయితే ఈ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఈ ఏజ్‌లో ఉన్న వాళ్ళందరూ రాబోయే రోజుల్లో పెరుగుతారు. ఎందుకంటే ఎక్కడ ఎంప్లాయ్‌మెంట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ చూపు మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ మీద పడుతుంది. అందులో వెస్టేజ్ ఈరోజు బూమింగ్‌లో ఉంది కాబట్టి ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళందరూ మిలియనర్స్ అయితే అవుతున్నారండి. ప్రపంచం మొత్తం చూసుకుంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్న ఇండస్ట్రీలు ఏవైనా ఉన్నాయంటే 2 ఇండస్ట్రీలు అండి. ఒకటి వెల్‌నెస్, 2 కాస్మెటిక్ అండ్ పర్సనల్ కేర్ అండి.
ఈ రెండిటికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారండి. ప్రపంచం మొత్తం చూసుకుంటే మిగతా ఇండస్ట్రీలన్నీ లైట్‌గా గాని ఈ రెండే ఇండస్ట్రీలే. మరి ఈ 2 వెస్టేజ్‌లు ఉన్నాయి కదా! బిజినెస్‌లో డెవలప్ అవ్వచ్చు, అవ్వకూడదు. ఒక్కసారి ఈ రెండిటిని మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనం డెవలప్ అవుతామండి. ఈ 2 మనం ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటే ఎవరింటికెళ్ళినా చేసినా ఒక డబ్బా చూపిస్తారు. గ్యాస్ట్రిక్ ఎలికేత్తన్నాను, షుగర్‌కేత్తన్నాను ఒక డబ్బాయే కనిపిస్తది. అలా ఆ ఇంట్లో లోపలికి డ్రెస్సింగ్ టేబుల్‌కెళ్తే మీకు అక్కడ చూసేవన్నీ కాస్మెటిక్ అండ్ పర్సనల్ కేరే. మరి అన్ని వేల ఖర్చు పెడుతున్నారండి. మన దగ్గర ఎంత ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్‌లు, ఇండియన్ ప్రైస్‌కి కెమికల్ లేని ప్రొడక్ట్‌లు ఖచ్చితంగా చెప్పండి. ప్రమోట్ చేయండి. ఈ ఇండస్ట్రీలు 2 కూడా మనకిప్పుడు బూమింగ్‌లో ఉన్నాయి గాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రెండిటిని ఖర్చు పెడతారు. బిజినెస్‌లో డెవలప్ అవ్వడానికి ఈ 2 బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు గ్లోబల్‌లో చూసుకుంటే ఇలా ఉందండి. ఇప్పుడిప్పుడే మనం గ్లోబల్‌లో ఇప్పుడు 36 ర్యాంక్‌లో ఉంటున్నాం. ఇండియాలో నంబర్ 1 ప్రపంచంలో చూసుకుంటే లో ఉన్నామంటే ఆహ్, విచ్ ఈస్ ద బెస్ట్ కంపెనీ. నేనైతే చెప్పొచ్చండి వెస్టేజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నా 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 లైఫ్ స్టైలే మారడం కాకుండా నా లైఫ్ స్టైల్ ఎంతోమంది లైఫ్ స్టైల్ ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రార్డినరీ అవుతున్నారండి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. ఈరోజు మీరు వెస్టేజ్‌లో ఎక్కడికి వెళ్ళినా చూసినా నేను వెస్టేజ్ ప్రొడక్ట్ వాడి ఆరోగ్యవంతుడయ్యాను. వెస్టేజ్ బిజినెస్ చేసి కారు కొన్నాను. వెస్టేజ్ బిజినెస్‌లో ఈ ఇన్‌కమ్ చెప్తున్నారు తప్ప ఏ కంపెనీ కోసం ఎక్కడ మాట్లాడరండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. ఈ యొక్క వెస్టేజ్‌లో ఉండడం వల్ల మనం గర్వంగా చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో మనం మిలియనర్స్ అవ్వచ్చండి. దగ్గరండి. విజనరీ మేనేజ్‌మెంట్ అండి. వండర్‌ఫుల్ అని చెప్పొచ్చు. మనకి దేవుడి రూపంలో ఉన్న మానవ రూపంలో ఉన్న దేవుళ్ళనమాట వీళ్ళు. గౌతమ్ బాలయ్య గారు, దీపక్ సరన్ ఖాన్ ఎప్పుడు మనం వీళ్ళని తలచిన రోజంటూ ఉంటే ఈరోజు మనం ఈ లైఫ్ ఉందంటే ఈ యొక్క వీళ్ళు పెట్టిన యొక్క వెస్టేజ్ యొక్క మేనేజ్‌మెంట్, ఈ సిస్టమ్, ఈ యొక్క ప్లాన్ ఈరోజు మన లైఫ్ స్టైల్ మారింది. వీళ్ళు ఒకటే చెప్తున్నారు. టు ద హెల్ప్ పీపుల్ లైవ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్స్. ఆర్థిక స్వతంత్రులుగా ఎదగండి. ఉన్న స్థాయిలో ఉండిపోకండి. ఒక ధనవంతుడు ఏ విధంగానైనా ధనవంతుడు అవ్వచ్చు. పేదవాడు ధనవంతుడానికి ఏకైక ప్లాట్‌ఫార్మ్ నేను అందిస్తున్నాను. మీరు డెవలప్ అవ్వండి. నేనే పెడుతున్నాను. మీరు డెవలప్ అవ్వండి. మీరు ఉన్నత స్థాయికి వెళ్ళండి. మంచి మంచి లగ్జరీ లైఫ్ తీసుకోండని మనకి ఒక ప్లాట్‌ఫార్మ్‌ని అందించారండి. ఒక్కసారి థింక్ చేయండి. ద గ్రేట్ మేనేజ్‌మెంట్. చూడండి సర్టిఫికేట్, హ్యాట్రిక్ సర్టిఫికేట్ ఉంది. ప్రతి సంవత్సరం మనకు వస్తూనే ఉందండి. ఈ ఇండస్ట్రీలో చూడండి ఎన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఎన్ని రకాల అవార్డ్స్. నార్త్ ఇండియా బెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ అవార్డ్ 2018లోనే మనకొచ్చిందండి. గ్లోబల్‌లో చూసుకుంటే రెండు పన్ రెండు 2017లో చూసుకుంటే 93 ర్యాంక్‌లో ఉంది. 2018లో చూసుకుంటే 63 ర్యాంకు. 2019లో 30 ర్యాంకు. కరోనా సిట్యుయేషన్ కూడా తట్టుకొని ఈరోజు 6 ర్యాంక్‌లో ఉందండి. చూడండి ఒక్కసారి. ఎటువంటి ఇండస్ట్రీలో మనం ఉన్నాం. ఈ కంపెనీ స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు గ్రోతింగ్ పెరుగుతూనే ఉందండి. 79% డెవలప్‌మెంట్ కనిపిస్తూనే ఉందండి. ప్రపంచంలో ఎనీ కంపెనీ చూసుకుంటే అప్ అండ్ డౌన్‌లు ఉంటాయి గానీ, మన కంపెనీ యొక్క గ్రోత్ అంచెలంచెలుగా పెరుగుతూనే ఉందండి. 5,00,00,000 నుంచి ఈరోజు 3,500,00,00,000 టర్నోవర్ అవుతుందంటే ఒక్కసారి థింక్ చేయండి. యాది ఈ కంపెనీకి అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. అన్ని రకాల అవార్డ్స్ ఉన్నాయి. ఈ కంపెనీ ప్రొఫైల్ చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవుతారు. ఈ కంపెనీలో సబ్ ఉందా, పేస్ట్ ఉందంటే ఎవరు జాయిన్ అవ్వరండి. ఈ కంపెనీ వెస్టేజ్ యొక్క మేనేజ్‌మెంట్, కంపెనీ యొక్క విజన్ ఇది చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళొచ్చి జాయిన్ అవుతారండి. ఈ కంపెనీ ట్రాక్ రికార్డ్ చెప్పండి. ఎన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి? ఎన్ని రకాల అవార్డ్స్ ఉన్నాయి? ప్రతి ఒక్కళ్ళొచ్చి వెస్టేజ్‌లో ఇంత ఉందా? వెస్టేజ్ మేనేజ్‌మెంట్ ఎలా ఉందా? వెస్టేజ్‌లో ఎంత సక్సెస్ ఉందా? అని ప్రతి ఒక్కళ్ళొచ్చి సార్ నేను మీ టీమ్‌లో ఉంటాను. నేను మీ టీమ్‌లో జాయిన్ అవుతానని ప్రతి ఒక్కళ్ళొచ్చి జాయిన్ అవుతారు. ఈరోజు ఫోన్ అంటే ఒక్కసారి చూడండి. స్టాండర్డ్‌గా నిల్చోండి. ఈజీగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో మనకైతే గ్రోతింగ్ అయితే ఉందండి. కంపెనీ యొక్క విజన్ మీ అందరికీ తెలుసు. ఆటోమేటిక్‌గా కంపెనీకి వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉందండి. హలాల్ సర్టిఫికేట్ ఉంది. జీఎంపీ సర్టిఫికేట్, ఐఎస్ఐ సర్టిఫికేట్, ఎస్జీఎస్ సర్టిఫికేట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మెంటర్స్‌లో వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మనకి వెస్టేజ్ సంస్థ అభివృద్ధి సాధ్యం. ఈరోజు ఉపాధి కల్పిస్తున్న వెస్టేజ్ సంస్థలు మీ అందరికీ తెలుసు. చూడండి మీకు ఫస్ట్ స్టార్టింగ్ అవ్వగానే ఒక కంపెనీ అందులో ఏదైతే పర్సన్స్ మేనేజ్ చేశానో ఇక్కడ వాళ్ళు వస్తుంటారు చూడండి. ఈయన ఒక పర్సన్ అండి. అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ లేదంటే ఢిల్లీలో ఒక టైలరింగ్ చేసుకుంటూ ఫుట్ పార్క్ మీద టీ షర్ట్‌లు, కర్చీఫ్‌లు అమ్ముకునే ఒక పర్సను. ఈయన పేరు మొహమ్మద్ మోనీ ఖాన్ అండి. ఈయన మీ పేరు ఏదైనా గూగుల్‌లో కొట్టి మీ పేరు టైప్ చేయండి. మీకు అన్‌నోన్ కానీ ఈయన పేరు టైప్ చేస్తే 24 పేజెస్ మ్యాటర్ వస్తుందండి. ఒకసారి థింక్ చేయండి. ఒక అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక 10 ఇయర్స్ బ్యాకు ఒక ఫుట్ పార్క్
మీద టీ షర్ట్లు ఆ రోజు ఎంత సంపాదిస్తున్నాడు అంటే ఒక 5 నుంచి 10,000 సంపాదించేవాడండి ఆ రోజులో 10 ఇయర్స్ బ్యాక్. అదే పర్సన్ ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత అదే బిజినెస్ చేస్తే ఒక్కసారి థింక్ చేయండి. ఫాస్ట్ గా చార్ట్ రూపంలో చెప్పండి లీడర్స్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ 5 నుంచి 10,000 సంపాదించుకునే పర్సన్ అదే ఇండస్ట్రీలో కాకుండా బయట అదే ఇండస్ట్రీలో ఉంటే ఈ రోజు ఎంత సంపాదించవచ్చు? 20,000, 20,000, 30,000. ఎస్. అంటే అదే ఇండస్ట్రీలో ఉంటే ఈ రోజు మహా అయితే ఒక 20-30 వేలు సంపాదించవచ్చండి. ఎందుకు అంటే అప్పుడు ఖర్చు ₹10 ఉండేది, ఇది 10-20 రూపీస్ ఉంది. అప్పుడు టీ షర్ట్ ఏమో ₹100. అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతారు కాబట్టి ఇన్కమ్స్ ఒక 20-30 వేలు అయితే సంపాదించవచ్చు. మరి అదే పర్సన్ వెస్టేజ్ పార్ట్ టైమ్ గా బిలీవ్ చేసి ఈ రోజు చూసుకుంటే 22-30 సంపాదిస్తాడు. చూడండి, BMW కార్లో తిరుగుతూ ఒక మంచి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడండి. ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈ రోజు వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకుని ఒక లగ్జరీ లైఫ్ తీసుకుంటున్నాడు. ఒకసారి థింక్ చేయండి, లైఫ్ మారిందా లేదంటే ఖచ్చితంగా చేంజ్ అయిందండి. అలాగే సుదర్శన్ మహాంత్ అండి, చార్టర్డ్ అకౌంట్ పర్సన్, ఆర్ఐపి అంటే చనిపోయారు ఆల్రెడీ. బిఫోర్ వెస్టేజ్ ఒక చార్టర్డ్ అకౌంట్. ఈయన ఈ యొక్క సిస్టమ్ ప్లాన్ నచ్చి ఇందులో సక్సెస్ ఉందని చెప్పి 6 ఇయర్స్ హార్డ్ వర్క్ చేశాడండి. ఈ 6 సంవత్సరాల్లో 10 lakhs రీచ్ అయిపోయాడండి. తర్వాత సమ్ ప్రాబ్లం వాళ్ళు చనిపోయిన తర్వాత అకౌంట్ లో చనిపోతే ఏమైనా ఇన్కమ్ ఇస్తారంటే ఏమి ఉండదండి. కానీ వెస్టేజ్ లో 3 జనరేషన్ ఇన్కమ్ ఉండడం వల్ల ఈ రోజు తన వైఫ్ కి ఈ రోజు చూసుకుంటే 14-15 lakhs పర్ మంత్ వెళ్తుందంటే ఉందా లేదంటే ఒకసారి థింక్ చేయండి. ఇక్కడ ఫ్యూచర్ సెక్యూరిటీ ఉందండి. అలాగే ఇక్కడ రమేష్ పూనం అండి, ఈయన చెన్నైలో ఉంటారు. ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అండి. ఈయన ఒక చేతక్ బైక్ ఒక 50,000 ఇన్కమ్ అప్పుడు రిటైర్ అయిపోయి 50,000 ఇన్కమ్ ఒక చేతక్ బైక్ ఆ రోజు ఉండేదండి. అప్పటికి రిటైర్ అయిపోయిన పర్సన్ ఫ్యామిలీతో చెన్నై బీచ్ లో ఎంజాయ్ చేస్తుంటే మనలాంటి ఒక డిస్ట్రిబ్యూటర్, మనలాంటి ఒక లీడరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క వర్క్ కోసం చెప్తే ఆ రోజు ఖాళీగా ఉన్నాం కదా బిలీవ్ చేశాడండి. బిలీవ్ చేసి ఈ రోజు దాదాపు ఆయన కూడా దాదాపు 20-30 lakhs ఇన్కమ్ పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాడు. ఈ రోజు ఒక లగ్జరీ లైఫ్ రిటైర్ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ టేకప్ చేశాడు. ఆయన ఒకటే చెప్తాడు, ఫ్యాషన్ ప్లస్ కాన్ఫిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ సక్సెస్. ఈ బిజినెస్ ఫ్యాషన్ గా పనిచేయండి, ఎక్స్పీరియన్స్ తోటి చేస్తే ఈ బిజినెస్ లో మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు రిటైర్ పర్సన్ ఈ రోజు దాదాపు ఒక లగ్జరీ లైఫ్ తీసుకున్నాడండి. అలాగే ఒక హౌస్ వైఫ్ గా దీపావళి పత్ర పర్సన్, వాళ్ళ హస్బెండ్ ఒక ప్రైవేట్ జాబ్ లో పనిచేసేవారండి. ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల 2-3 మంత్స్ జాబ్ కి అటెండ్ అవ్వలేకపోయాడు. మనం ఏదైనా చూడండి 2-3 రోజులు జాబ్ కి వెళ్ళకపోతే మనకి వార్నింగ్ ఇస్తారు, లేకపోతే ఖచ్చితంగా తీసేస్తారండి. అలాగే ఆయనకు కూడా జాబ్ లో తీసేశారు. నెక్స్ట్ ఏం జాబ్ చేద్దామని ఉన్న టైంలో మనకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ తన యొక్క ఇంటికి తట్టిందండి. సిస్టమ్ నచ్చి నెక్స్ట్ ఇద్దరు కలిపి బిలీవ్ చేశారండి. ఇద్దరు సీరియస్ గా పనిచేశారు. ఈ రోజు నెలకి దాదాపు 50 లక్షలు పైగా ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నారండి. ఒక లగ్జరీ ఎంతో మంది లేడీస్ కి రోల్ మోడల్ అండి. ఒక్కసారి థింక్ చేయండి, ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక రిటైర్ పర్సన్, ఒక చార్టర్డ్ అకౌంట్ పర్సన్, ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఒకరోజు వెస్టేజ్ లో సక్సెస్ అయ్యారండి. అలాగే ఒక స్టూడెంట్ అండి, శివం గౌతమ్, ఈ రోజు ఎంతో మంది స్టూడెంట్స్ కి రోల్ మోడల్. ఈ రోజు నెలకి దాదాపు 12-14 లక్షలు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళందరూ సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు వీళ్ళు ఏం చేశారో చేస్తే చాలు కదా, వీళ్ళకున్న లైఫ్ మనకి ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తే చాలు. ఈ బిజినెస్ కాపీ పేస్ట్ బిజినెస్ అండి. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారో చేస్తే మనం కూడా వాళ్ళ లెర్న్ చేయొచ్చండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం మిలియనర్స్ అవుతున్నాం. ఖచ్చితంగా మీరు అందరూ బిలీవ్ చేయండి. ఈ బిజినెస్ లో ఎవరు చేస్తున్నారంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కొడితే స్టూడెంట్స్ వెస్టేజ్ వెస్టేజ్ బిలీవ్ చేసి ఈ రోజు 18 ఇయర్స్ 19 ఇయర్స్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. వాళ్ళ టెస్టిమోనీస్ విన్నాయి చూడండి ఎంతో మంది స్టూడెంట్స్ కి. అలాగే ఇంజనీర్స్ అండి, పెద్ద పెద్ద చదువు ప్లాట్ఫామ్ బిలీవ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ వెస్టేజ్ అని కొట్టండి, వాళ్ళ టెస్టిమోనీస్, వాళ్ళ సక్సెస్ జర్నీ, వాళ్ళు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు మీకు చాలా రకాల టెస్టిమోనీస్ ఉన్నాయండి. అలాగే టీచర్స్, ఈ రోజు గవర్నమెంట్ చదువుకుని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గా టీచర్స్ గా ఉన్న పర్సన్స్ ఈ రోజు వెస్టేజ్ లో ఎంతో మంది బిలీవ్ చేసి ఈ రోజు లాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారండి. ఒకసారి థింక్ చేయండి. అలాగే చార్టర్డ్ అకౌంట్స్, మీరందరికి చార్టర్డ్ అకౌంట్స్ ఎంతో మంది చూస్తున్నారు. చార్టర్డ్ అకౌంటింగ్
వెస్టేజ్ అని కొడితే ఎంతో మంది టెస్ట్ మనీస్ వస్తున్నాయండి. అలాగే హౌస్ వైఫ్స్ ఈరోజు ప్రతి ఒక్క టీంలో హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఎంతో మంది హౌస్ వైఫ్స్ ఈరోజు బిజినెస్ లో లాక్స్ ఆఫ్ ఇన్కమ్ హస్బెండ్ మీద ఆధారపడిన హౌస్ వైఫ్స్ ఈరోజు హస్బెండ్ కి ఒక భరోసా ఇస్తున్నారండి. ఒకసారి థింక్ చేయండి. అలాగే డాక్టర్స్ ఎంతో పెద్ద పెద్ద చదువుకుని ఎంబీబీఎస్ ఎంతో స్పెషలిస్టులు ఈ రోజు వెస్టేజ్ లో బిలీవ్ చేసి వెస్టేజ్ సిస్టమ్ నమ్మి ఈ రోజు వెస్టేజ్ లో డెవలప్ ఉందని చెప్పేసి వెస్టేజ్ బిలీవ్ చేసి ఈ రోజు లాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారండి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇంతమంది పనిచేస్తున్నప్పుడు మనం ఎందుకు ఈరోజు నా టీంలో స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, చార్టెడ్ అకౌంట్ వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. మరి నా టీంలో నేను ఒక నార్మల్ పర్సన్ నా టీంలో వచ్చి వెస్టేజ్ లో ఎంతమంది ఉన్నప్పుడు మీకెందుకు రారు? అందరికీ వస్తున్నారే. ఒక్కసారి థింక్ చేయండి. ఇంతమంది వెస్టేజ్ బిలీవ్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? వెస్టేజ్ లో లైఫ్ ఉంది. మీరు నమ్మండి. మీరు నమ్మితే ఖచ్చితంగా మీరందరూ సక్సెస్ అయితే 100% దొరుకుతుంది. ఈ వెస్టేజ్ లో హైయెస్ట్ ఇన్కమ్ సౌత్ ఇండియా మొత్తం మీద చూస్తే 8 లక్షలు సంపాదిస్తున్న సిద్ధార్థ్ సింగ్ గారు మనకు రోల్ మోడల్ గా ఉన్నారండి. ఆయన తర్వాత వచ్చిన వ్యక్తి చూడండి మీకు చార్టర్డ్ అకౌంట్ గా వీళ్ళు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఉంది మీకు అందరికీ తెలుసు. అలాగే సిద్ధార్థ్ సింగ్ తర్వాత వచ్చిన మనకి ఇలా స్టూడెంట్స్ గా మన అందరికి తెలుసు చూడండి. వీళ్ళందరూ అబ్దుల్ సబీర్ గారు, శివం గోస్వామి. సబీర్ గారు చూసుకుంటే కరోనా టైంలో కూడా 11 నెలలకి కోటి దించారండి. ఈరోజు దాదాపు 14-15 లక్షలు సంపాదిస్తున్నారండి. ఒకసారి థింక్ చేయండి యాజ్ ఎ స్టూడెంట్ గా. మరి ఈయన కింద ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్సే కదా. శివం గోస్వామి బ్రేక్ఫాస్ట్ బెంగళూరులో చేస్తాడండి, ఢిల్లీలో లంచ్లో తిరుగుతున్నారండి వీళ్ళందరూ. ఒకసారి థింక్ చేయండి. ఒక స్టూడెంట్ గా ఉన్న పర్సన్స్ ఈ రోజు ఫ్లైట్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ ఒక ధర, లంచ్ ఒక ధర, డిన్నర్ ఒక ధర చేస్తున్నారండి. పవర్ ఆఫ్ వెస్టేజ్. సిద్ధార్థ్ సింగ్ తర్వాత వచ్చిన వ్యక్తి సుభాష్ శెట్టి గారు ఈరోజు చూసుకుంటే 50 లక్షలు పైన సంపాదిస్తున్నారు. ఆయన తర్వాత వచ్చిన వ్యక్తి మోహన్ రావు గారు ఈరోజు 22 లక్షలు పైన సంపాదిస్తున్నారు. ఆయన ఒకటే చెప్తారు, బాబు నేను 22 లక్షలు ఎర్న్ చేస్తున్నారు. నా వల్ల అయిందంటే మీ వల్ల ఎందుకు కాదని చెప్తూ ఉంటారండి. ఆయన తర్వాత వచ్చిన అవర్ గురూజీ సునీల్ కుమార్ సాహు గారు ఈరోజు 9-10 లాక్స్ సంపాదిస్తున్నారు పర్ మంత్ ఇన్కమ్. మనందరూ సూపర్ అప్లైనర్. ఆయన తర్వాత వచ్చిన వ్యక్తి డాక్టర్ దొరబాబు గారు ఈరోజు 4 లాక్స్ ప్లస్ సంపాదిస్తున్నారండి. ఒక డాక్టర్ గా క్లినిక్ ఉండి అంత బిజీ షెడ్యూల్ వెస్టేజ్ బిలీవ్ చేసి ఈ రోజు 4 లాక్స్ సంపాదిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ ఆయనకి ఓన్లీ సండే పూటే వర్క్ చేస్తారండి. మిగతా టైం అంతా డ్యూటీ అంటారు. అటువంటి పర్సన్ వెస్టేజ్ లో నమ్మి బిలీవ్ చేసి 4 లాక్స్ ప్లస్ సంపాదిస్తున్నారండి. ఆయన తర్వాత వచ్చిన మన శ్రీనివాస్ గారు ఒక టీచర్ జాబ్ గా ఉండి టీచర్ లో గ్రోత్ లేదని చెప్పేసి ఈ రోజు వెస్టేజ్ లో 4 లాక్స్ ప్లస్ సంపాదిస్తున్నారు. మరి వీళ్ళందరూ అయింది. ఆయన తర్వాత వచ్చిన వ్యక్తి శంకర్ సార్ ఒక రంపచోడవరంలో శ్రీకృష్ణ మారుమూలం గ్రామం ఒక ప్రోడక్ట్ తీసుకెళ్లి ఇవ్వడానికే 5-6 డేస్ పడుతుంది. అటువంటి పర్సన్ ఈ రోజు వెస్టేజ్ లో మంచి కారుతో మంచి ఇన్కమ్ తో లీడ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు అవ్వకూడదు? ఒకసారి థింక్ వచ్చిన పర్సన్ బ్రహ్మాజీ గారు ఒక డిష్ మెకానిక్ గా ఉన్న పర్సన్ ఈ రోజు వెస్టేజ్ లో లాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఒక కారులో తిరుగుతున్నారు. ఆయన తర్వాత వచ్చిన వ్యక్తి మహేష్ గారు ఒక ఫోటో రోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా 1,44,50,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒక్కసారి చూడండి. మరి వాళ్ళ వల్ల అయినప్పుడు మన వల్ల ఎందుకు కాదు? ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఆఫ్ ఇండస్ట్రీ కానీ అందరూ వెస్టేజ్ లోకి వచ్చి ఒకే ప్లాట్ఫామ్ లేదు. ఆయన తర్వాత వచ్చే నేను 1 లాక్ తీసుకుంటూ కారులో తిరుగుతూ ఈ రోజు లైఫ్ ని అరేంజ్ చేస్తున్నప్పుడు మా అందరి వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు? ఒకసారి థింక్ చేయండి. లేడీస్ చాలా మంది లీడర్స్ ఉన్నారు. అందులో ఒక మేడం గారు ఈ రోజు 4 నెలలకి 2 లాక్స్ ఇన్కమ్ సంపాదిస్తూ చూడండి. ఈ రోజు ఫుల్ఫిల్ గా ఒక మేడం గారు డైమండ్, ఒక మేడం క్రౌన్ ఈ నెల కంప్లీట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా హౌస్ ఫండ్ తో 8 రకాల ఆదాయాలకి ఎలిజిబిలిటీ అయినారు. ఇలా చాలా మంది ఉన్నారండి. ఒకసారి థింక్ చేయండి. ఈరోజు పివి లక్ష్మి గారు యూసీడీ గారు దాదాపు 1,40,000 పైన ఇన్కమ్ తీసుకున్న ఒక లేడీ ఉన్నారు. ఒకసారి థింక్ చేయండి. మరి వీళ్ళందరి వల్ల అయినప్పుడు మన వల్ల ఎందుకు కాదు? ఒకసారి థింక్ చేయండి. ఒక జాబ్ చేసే పర్సన్ ఏం చెప్తున్నాడంటే 14 సంవత్సరాలు జాబ్ లో కష్టపడితే నా ఇన్కమ్ 28,000 కెరీర్ కింద తీసుకుంటే నా ఇన్కమ్ 1,15,000 ఒక కారులో తిరుగుతున్నానండి. అక్కడున్న లైఫ్ స్టైల్ ఇక్కడున్న లైఫ్ స్టైల్ ఒక బార్బర్ లైఫ్ స్టైల్ మారింది. ఒకసారి థింక్ చేయండి. చూడండి బిఫోర్ వెస్టేజ్ ఎలా ఉన్నా నేను ఇక్కడ ఎలా ఉన్నానంటే నా లైఫ్ స్టైల్ మారింది అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. అప్లైన్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ఏముంది సిస్టాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తే ఈ బిజినెస్ లో ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అయితే మారుతుంది. లైఫ్ స్టైల్ మారుతుంది. మరి మీరు అందరు లైఫ్ స్టైల్ మారాలంటే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సింది ఫాలో ద సిస్టమ్. సిస్టాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. మరి ఏంటి సిస్టమ్ చెప్తుంది అంటే మన అందరికీ తెలుసు
ఇక్కడ 7 స్టెప్స్ అనేది ఉంటాయి. మీ అందరికీ తెలుసు. యూజ్ ద ప్రొడక్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. చేసిన ప్రొడక్ట్ యొక్క రిజల్ట్‌ని షేర్ చేయాలి. ఎవరికి చెప్పాలి అంటే ఒకటండి. మేక్ ఏ లిస్ట్ అంట. అందుకనే ప్రతి ఒక్కరు లిస్ట్ రాయండి. లిస్ట్ రాయండి. నా మొబైల్‌లో అన్ని నంబర్‌లు ఉన్నాయంటే నంబర్‌లు ఉంటాయి కాదండి. లిస్ట్ రాయండి. లిస్ట్ రాసుకొని ఎవరైతే రాసుకున్నారో వాళ్ళకి ఇన్విటేషన్ చేయండి. మీ ఇంట్లో ఏదైతే ఫంక్షన్ అవుతుందో ఇన్విటేషన్ చేస్తారో మీ ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసిన వాళ్ళకి మీటింగ్ హాల్‌లో కూర్చొని పెట్టండి. మీ ఇంటి దగ్గర మీటింగ్ హాల్‌లో లేకపోతే బ్రాంచ్ ఆఫీస్‌లో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి మీటింగ్ హాల్‌కి తీసుకురాగలిగితే వాళ్ళు ఇంకా సక్సెస్ అనేది బిలీవ్ చేస్తారండి ఖచ్చితంగా. ఎప్పుడైతే బిలీవ్ చేస్తారో అది టీమ్ వర్క్‌గా పనిచేయాలి. ఫాలో అవుతూ డౌన్ లైన్‌కి ఫాలో అప్ చేయండి. ఈ బిజినెస్‌లో ఈ 7 స్టెప్స్ పాటిస్తే ఖచ్చితంగా మనందరం మిలియనర్స్ అవ్వచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మీరు మిలియనర్ అవ్వాలంటే మనకున్న సోర్స్ ఏవైనా ఉన్నాయంటే 7 స్టెప్స్. అసలు యూఎఫ్ఎస్ అంటారు. యూఎఫ్ఎస్ అంటే ఏమీ కాదండి. యూజ్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. ఖచ్చితంగా 100% ప్రొడక్ట్‌ని యూజ్ చేయండి. ఏదైతే ఫీల్ ఉందో దాన్ని షేర్ చేయండి. ఈ బిజినెస్‌లో ఖచ్చితంగా 100% మనం సక్సెస్ అవ్వడానికి 7 స్టెప్స్ ఇవ్వండి. 100% మనం సక్సెస్ అవుతాము. మీరు ఫస్ట్ బిలీవ్ చేస్తే. పెద్దగా ఆలోచించే ధైర్యం చేయండి. అందుకే అంటారు శిశునకు హిమ్మత్ కరో హిందీలో అంటారు. పెద్దగా ఆలోచించే ధైర్యం చేయండి అని మన గౌతమ్ బాలి గారు చెప్తుంటారు. అందుకని ఇక్కడ పెద్దగా ఆలోచించండి. బిగ్ డ్రీమ్ పెట్టుకోండి. ఖచ్చితంగా థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, బిలీవ్ బిగ్ అండ్ బిగ్. మీరెప్పుడైతే పెద్ద డ్రీమ్ పెట్టుకుంటారో మీకొచ్చే రిజల్ట్ కూడా పెద్దగా ఉంటుంది. మీరు పెట్టుకున్న ఏదైతే పెట్టుకుంటారో అదే వస్తుంది కాబట్టి పెట్టే డ్రీమ్ ఏదైతే పెద్దగా పెట్టండి. దానికోసం పని చేయండి. 1 ఆర్ 2 ఇయర్స్ దీనికోసం ఎఫెక్ట్ పెడితే ఫస్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో జాబ్‌లాగా పనిచేయండి. జాబ్‌లో అయితే మీరెలాగెళ్తారు? ఎలా అయితే కన్సిస్టెన్సీ‌గా జాబ్ చేస్తున్నారో నేను కూడా 1 ఇయర్ పాటు జాబ్‌లాగా పనిచేస్తే రెండో సంవత్సరం మీకు లీడర్స్ వస్తారు. మూడో సంవత్సరం వచ్చేకల్లా మీకు ఇన్‌కమ్ ఫ్లో అవుతుంది. ఖచ్చితంగా మీరు ఈ బిజినెస్‌ని ఎలా బిలీవ్ చేయగలిగితే ఈ బిజినెస్‌లో మీతో ఖచ్చితంగా మీరందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈశ్వర్ రేజట్టి ఛానెల్ ఉంటుంది. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ వాటర్ ప్యూరిఫై, ఎయిర్ ప్యూరిఫై అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఫేస్‌బుక్‌లో ఉంటాయి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ మహేష్ గారికి, సునీల్ కుమార్ సాహు సార్‌కి, అలాగే పివి లక్ష్మి గారికి, అలాగే ఈ జూమ్‌లో ఉన్న లైఫ్ లైన్ నాకు ఈ యొక్క ఈ స్థాయికి నిలబడిన లైఫ్ లైన్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ ఎక్స్ట్రార్డినరీ అండి. ఈరోజు మరి నిజంగా లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి నేను ఎలా అయితే ఈ బిజినెస్‌లోకొచ్చానో, నా తర్వాత మరి ఒక 3 నెలల తర్వాత నా పక్కనున్న ఒక స్టూడియో పక్కనున్న ఒక జిరాక్స్ షాప్ రన్ చేసుకునే ఒక వ్యక్తి, మరి ఆయన కూడా అవకాశం తీసుకొని నేను ఫోటోగ్రాఫర్‌గా ఈరోజు యూట్యూబర్‌గా అలాగే ఆయన ఒక జిరాక్స్ షాప్ పర్సన్‌గా ఒక క్రౌన్ డైరెక్టర్‌గా అయ్యారంటే కారణం అవకాశం తీసుకోబట్టే. ఈరోజు అదే అవకాశం తీసుకొని 100% కూడా ఎందుకు వెస్టేజ్ నేను చేయగలను? ఎందుకు వెస్టేజ్ నేను చేయాలి? అసలు నేను ఎందుకు చేయలేను? అనే ఒక కాన్సెప్ట్ మీద ఈరోజు ఎంతో మందిని సక్సెస్‌ని మనకి చూపిస్తూ మరి ఈరోజు సెషన్‌లోని వై వెస్టేజ్ అనేది ఎందుకు చేయాలనేది మనకి చాలా స్పష్టంగా ఈశ్వర్ జెట్టి గారు చెప్పారు. సో, మరి ఇండివిడ్యువల్‌గా ఈరోజు తను నిలబడి చాలా మందికి ఒక ఆదర్శంగా ఒక ఈ విధంగా ఈ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి ఒక ఎగ్జాంపుల్ పర్సన్‌గా ఒక జిరాక్స్ పర్సన్ వ్యక్తి ఈరోజు రూ. 10,00,000 పెట్టి కారు కొన్నారన్నా, లేదంటే ఈ బిజినెస్ ద్వారా అవకాశం తీసుకొని మరో కొంతమందికి అవకాశం ఇచ్చారన్నా, ఆయన అక్కడే జిరాక్స్ షాప్‌లోనే ఉండిపోతే అవును. ఓ 10, 15 వేలు వస్తే బాగుండు అనుకుంటే గనుక ఈరోజు ఈ జూమ్‌కి మనకి గెస్ట్‌గా వచ్చే అవకాశం లేకపోనండి. ప్రతి ఒక్కరు కూడా నేనైతే ఒకటే అంటాను. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ మైండ్ సెట్ కాదు. చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అంటే చాలా మంది ఏంటంటే షాప్ మారితే లైఫ్ స్టైల్ మారిపోద్దంటారు. షాప్ మారితే లైఫ్ స్టైల్ మారదు. షాప్ మారడంతో పాటు మన మైండ్ సెట్ కూడా మారితే గనక మనం 100% కూడా ఈ బిజినెస్‌లో 100-200 1000 టైమ్స్ మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్‌లో ఉన్నది కావాల్సింది ఏంటంటే మైండ్ సెట్. మరి అలాంటి మైండ్ సెట్ మార్చుకొని ఈరోజు తన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకొని ఈరోజు మన ముందుకు ఒక గెస్ట్‌గా వచ్చి ఒక అద్భుతమైన సెషన్ అందించారు. వై వేస్టేజ్? నేను ఎందుకు వెస్టేజ్ చేయలేదు? ఎందుకు వెస్టేజ్ చేయాలని ఒక రీజన్ మనకు చెప్పడం జరిగింది. సో, మరి ఇదే సెషన్‌లు అందిస్తూ ఇంకా తను అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఈశ్వర్ సార్. థ్యాంక్ యూ. ఇంకా మీరు ఉన్నతమైన స్టేజ్‌కెళ్ళి మంచి సక్సెస్ తీసుకొని ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. యెస్ మరి లీడర్స్ మరి ఈరోజు మనం ఫీడ్‌బ్యాక్ తీసుకునే ముందు ఒకసారి లక్ష్మి మేడంతో మాట్లాడిద్దాం. లక్ష్మి Sir, మేడం. very good morning, sir. Ishwar sir, very good morning. Mahesh sir, very Good morning, good madam. morning. యెస్ మేడం. Sir, కంటిన్యూ. time థ్యాంక్ యూ. చాలా yes sir, okay sir.
టైం అయితే ఎక్సలెంట్ గా సారీ, అయితే ఎక్సలెంట్ గా ఉందండి. ఎక్సలెంట్ గా ఎందుకు